మా గురించి వద్దు, మీరు చెప్పాల్సి చెప్పండి. ఆయన ఏం చెప్తాడు వినొచ్చు కదా సార్. మీకు ఈరోజు పొద్దున ఒక ఆడియో పంపించాను సార్. ఈ పార్టీకి చెందిన ప్రధాన కార్యదర్శి ఏదో స్టేట్ సెక్రటరీ ఒక ఆయన ఉంటారు సార్, జనసేన పార్టీకి చెందిన. నేను పేరు కూడా ఉచ్చరించదలుచుకోలేదు సార్. డిబేట్లకు వచ్చి కూర్చుంటారు సార్. ఇలాగే వివేక్ బాబు గారు వచ్చినట్టే డిబేట్లకు వచ్చి కూర్చుంటారు సార్. పార్టీ ఎవరైతే ప్యానలిస్ట్ ని డిబేట్ అయిపోయిన తర్వాత ఫోన్ చేసి మాట్లాడిన మాటలు మీరు వినుంటారు సార్. అవి నేను వినిపిస్తే అతను తిట్టినందుకు అంటారు సార్. చూసే వీక్షకులందరూ కూడా ఏమంటారంటే, ఇలాంటి చండాలమైన మాటలు మాట్లాడడానికి అతనికి బుద్ధి లేకపోతుండకపోవచ్చు, వినిపించడానికి శేఖర్ రెడ్డికైనా బుద్ధి లేదని చెప్పి నన్ను తిట్టుకుంటారు సార్. ఇక మా వివేక్ గారు కూడా చాలా మంచోడు పాపం, కానీ అప్పుడప్పుడు ఆవేశాలకు లోన్ అవుతారు. చర్చా కార్యక్రమంలోనే ఆ కొడక ఈ కొడక అని చెప్పి ఒక అడ్వకేట్ తింటారు రోజుని. రెచ్చిపోను కానీ ఆ కొడుకుల భాష ఎందుకు మాట్లాడినామో ఆ రోజు తెలుసు. మళ్ళీ ఎందుకు దాన్ని డ్రాగ్ చేస్తావు? సబ్జెక్ట్ లేక రా వద్దు. గతంలో మచ్చుగా అనుకున్నావు, నువ్వు అనుకున్నావు, నేను అనుకున్నావు. ఈ రోజు మాట్లాడు. ఎందుకు మాట్లాడినామో ఆ పొద్దు జనాలకు తెలుసు. ఆ రోజు నేను ఎందుకు అరిచానో, నేను ఎందుకు తిట్టానో ఆ రోజు జనాలకు తెలుసు. మళ్ళీ ఇప్పుడు డ్రాగ్ చేసి దాన్ని డ్రాగ్ చేస్తే 5 ఏళ్ల ముందు డ్రాగ్ చేసినట్టు మొత్తం ఉన్నాయి, మచ్చుగా ఉన్నాయి. మీ విషయాలు మచ్చుగా ఉన్నాయి. డ్రాగ్ చేయాలంటే అది సరిపోదు. ఈ రోజు విషయం మాట్లాడు. అధికార ప్రతినిధులు, మా పార్టీ అధికార ప్రతినిధుల విషయాలు బయటికి మాట్లాడదాం. ఎవరైనా చర్చ గారికి నీలాగా బూతులు తింటున్న బూతుల గురించి మళ్ళా మీరు మాట్లాడద్దు స్వామి. బూతుల గురించి మీరు పతివ్రతలాగా బూతుల గురించి మాట్లాడద్దు. మీరు అసలు ఆ బూతుల సబ్జెక్ట్ ఎత్తడానికి మీకు రైట్ లేదు. మీరు గ్రామీణ భాష వాళ్ళు, మీకు మాకు పోటీ ఏంటి? మీరు గ్రామీణ భాష వాళ్ళు. సార్ వర్మ గారు ఇది డిబేట్ లో లేదు సార్. నువ్వు నన్ను అంటే నేను అంటానయ్యా. నువ్వు తప్పుడు ఆరోపణలు చేస్తే నేను అంటాను. ఎందుకనని మరి నువ్వు నన్ను ఎప్పుడో కథలు చెప్పి ఇప్పుడు మాట్లాడు. ఈ విషయం మాట్లాడు. నేను చెప్పాను కదా అమ్మఒడి డీటెయిల్స్ అని. నువ్వు మాట్లాడిన అమ్మఒడికి నేను చెప్పిన తల్లికి వందన డీటెయిల్స్ చెప్తాను కదా, దాని గురించి మాట్లాడు. వివేక్ ఒక్క నిమిషం నేను ఇస్తాను. ఆయన నన్ను డ్రాగ్ చేస్తే నేను మాట్లాడుతా అంటున్నాను. ఈ రోజు విషయం మాట్లాడు అంటున్నాను. ఎప్పుడు నా కొడుకులు ఈ కొడుకులు భాష ఈ రోజు మాట్లాడు. దానికి సమాధానం చెప్పా. నువ్వు తిట్టావా లేదా? ఎప్పుడు నిన్ను తిట్టానా? నువ్వు తిట్టకుండా నేను తిట్టానా? చూపించు. నువ్వు నన్ను అనకుండా నేను అంటే చూపించు, క్షమాపణ చెప్తా. నువ్వు నన్ను అనకుండా నన్ను అంటే చెప్పు, క్షమాపణ చెప్తా. నువ్వు నన్ను అనకుండా అంటే నువ్వు చెప్పు, నేను క్షమాపణ చెప్తా లైవ్ లో. నువ్వు నన్ను అనకుండా అన్నావా? నేను అనకుండా నేను అన్నానా? నువ్వు అనకుండా నేను అన్నానా? సార్ వర్మ గారు మాట్లాడండి. వర్మ గారు వినిపిస్తుందండి, మాట్లాడండి. ఎస్ సార్. ఇంకో విషయం సార్, నేను మాట్లాడుతూ ఇంకా వీళ్ళ గురించి ఎంత తక్కువ మాట్లాడుతాను మంచిది. ప్రజలందరూ గమనిస్తున్నారు. వీళ్ళని ఎప్పుడు సస్పెండ్ చేస్తారో జనసేనలో అప్పుడు చూడాలి. వాళ్ళ అధికార ప్రతినిధి ఇంకో ఆవిడ ఉంటుంది, రాయపాటి అరుణ అని. ఆవిడ మాట్లాడిన మాటలు వాటన్నిటి గురించి మాట్లాడితే సభ్యసమాజం సిగ్గుతో తలదించుకుంటది. ఒక్క నిమిషం సార్. అమ్మఒడి గురించి మాట్లాడారు సార్. మా మేనిఫెస్టో సార్ ఇది. మా మేనిఫెస్టోలో అమ్మఒడి అనే కాడ పిల్లల చదువుకి ఏ పేదింటి తల్లి భయపడకూడదు. పిల్లలను బడికి పంపితే చాలు. ఆగండి సార్. పిల్లలను బడికి పంపితే చాలు. ప్రతి తల్లికి సంవత్సరానికి 15,000 ఇస్తాం. మా మేనిఫెస్టో సార్. ప్రతి తల్లికి, ప్రతి పిల్లాడికి కాదు మా మేనిఫెస్టో. ప్రతి పిల్లాడికి మా మేనిఫెస్టో కాదు. చూడండి మా మేనిఫెస్టో ఇది. చెప్పిన ప్రకారం ఇచ్చామా లేదా మేము? వీరు ప్రతి పిల్లాడికి కట్టింగ్లు లేవు అన్నారు, 2,000 కట్ చేశారు. షరతులు లేవు అన్నారు, అందరికీ అన్నారు. 87 లక్షల మంది ఉంటే 67 లక్షల మంది ఉన్నారు. 67 లక్షల మంది కూడా ఈ రోజు పడట్లేదు సార్. ఈ రోజు కేవలం 55 లక్షల మందికి పడుతుంది. ఆల్రెడీ చెప్పారు కదండి అది తర్వాత అన్నారు సార్. ఇంకొకరిని నేను వినిపించాలి సార్. వివేక్ భాగవత్ మాట్లాడుతూ వివేక్ భాగవత్ బాగా మాట్లాడారు సార్. వివేక్ బాబు గారు చాలా బాగా మాట్లాడారు సార్. ఒక్క నిమిషం నేను చూపిస్తాను. ఒక్క వీడియో చూడాలి సార్. మీరు బాగుంటుంది సార్, చాలా బాగుంటుంది వివేక్ బాబు గారు చెప్పిన వీడియో. అయ్యా పులివెందుల్లో జరిగిన లేకపోతే పట్టుకొని ఎంతకాలం పట్టుకుంటావు? ఎంతమంది ముఖ్యమంత్రి ఈనాడు పేపర్ సార్. ఈరోజు ఈనాడు పేపర్. ఆగండి సార్. నేను మధ్యలో మాట్లాడితే ఎవరు మాట్లాడలేరు. వంశీ నేను ఇస్తానుండండి. నెక్స్ట్ మీరు మాట్లాడతారు కదా వంశీ. ఆయన ఏం చెప్తాడు ఫస్ట్ వినండి.
టైం మీరు వేస్ట్. మద్దతుగా మాట్లాడితే నేను ఓకే అబద్ధం పాయింట్ లో మాట్లాడను. శాఖర్ పాయింట్ లోకి రండి. సార్, ఈనాడు పేపర్ సార్, ఈ రోజు ఏలూరు డిస్ట్రిక్ట్ సార్, ఈనాడు పేపర్ లో తల్లికి వందనంపై ఆరా అనే దగ్గర వేశారు సార్. అనర్హుల జాబితాలో తమ పిల్లల పేర్లు ఉండడాన్ని చూసి తల్లిదండ్రులు సచివాలయ ఉద్యోగులతో మా కరెంటు బిల్లు వినియోగం నెలకి 100 నుంచి 200 వస్తా ఉంది, 10 బిల్లులతో సహా పట్టుకొచ్చి సచివాలయ ఉద్యోగులకు చూపించారు. మాకు 4 చక్రాల వాహనం లేదని అయినా అనర్హుల జాబితాలో పెట్టారని కొంతమంది ప్రశ్నించారు. మీ అభ్యంతరాలు ఏమున్నా రాతపూర్వకంగా ఇవ్వాలంట సార్. ఈ అభ్యంతరాలను ఆన్లైన్ చేయడానికి పోర్టల్ ఓపెన్ చేయలేదంట సార్. వాళ్ళ అభ్యంతరాలని ఆన్లైన్ చేయడానికి పోర్టల్ ఓపెన్ చేయలేదు. మరి ప్రభుత్వానికి ఎట్లా తెలుస్తుంది? ఎవరికి చెప్పాలి వాళ్ళు ప్రభుత్వానికి ఆ అభ్యంతరాలని? ఆన్లైన్ ఓపెన్ చేయలేదు, తర్వాత 2 పంపిస్తా ఉన్నారంట. గత ప్రభుత్వంలో ఏదైతే స్కూల్ యాజమాన్యాలకు ఇచ్చేవాళ్ళు సార్, మీ స్కూల్లో ఎంతమంది చదువుతున్నారు, వాళ్ళ ఆధార్ కార్డులు, వాళ్ళకి సంబంధించినటువంటి మొత్తం డేటా మొత్తం ఫుల్ఫిల్ చేయమని, దాన్ని పట్టుకుని సచివాలయాల దగ్గర నుంచి ఆర్టీజీఎస్కి వెళ్ళేది, అక్కడ స్క్రూటినీ జరిగి మళ్ళీ కిందకు వచ్చేది, మొత్తం ఓకే అన్న తర్వాత ఏదైతే లాగిన్ అయ్యే వాళ్ళు పోర్టల్ బటన్ నొక్కగానే టక్క 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 పట్టిపోయేది సార్.